तस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवातिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री गुरुदेव की जय. సమావేత భక్త బృందకి జయ. ఈరోజు మనకు భౌతిక క్లేశాలను అధిగమించే యోగ విధానాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా భౌతిక క్లేశాలు అంటే మనము ఎప్పుడైతే మానవ జన్మ తీసుకున్నామో లేదా ఇతర యోనిల్లో పశు పక్షాదులు కూడా జన్మలు తీసుకుంటాయో అప్పుడు జన్మ దేంతో కూడుకున్నదంటే శరీరము త్రిగుణాలతో కూడుకున్నది. త్రిగుణాలతో కూడుకున్న దేహం ఎందుకు ధరించము? లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మలు, ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాలను అనుభవించడానికి ఈ జన్మ తీసుకుంటాం మనం. బద్ధ జీవులు స్పెషల్లీ ముక్తాత్మలు అయితే మనల్ని ఉద్ధరించడానికి వస్తారు. తర్వాత ఇక్కడ భౌతిక క్లేశాలను అధిగమించే యోగ విధానం అంటే ఫస్ట్ భౌతిక క్లేశాలు అంటే ఏంటి? మనకు క్లేశాలంటే 4 రకాలైనటువంటి క్లేశాలు ఉంటాయి. ఏంటవి? జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. త్రివిధ తాపములు ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ విధంగా ఈ భౌతిక సంసారంలో 4 క్లేశాలు, త్రివిధ తాపాలు ఉంటాయి. వీటికి ముఖ్యంగా వీటిని అధిగమించాలంటే యోగా ఒకటే ముఖ్యమైనటువంటి సాధన. యోగా అన్నప్పుడు 4 రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగం. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ముఖ్యంగా ఈ చాప్టర్ ధ్యాన యోగము. సో దీంట్లో కొన్ని విధి విధానాలు, నియమాలను మనం పాటించాలి. అసలు యోగా ఎవరు పాటించగలుగుతారు? ఆ యోగా పాటించడానికి మనం ముఖ్యంగా మనం జీవించడానికి దేని కొరకు జీవిస్తున్నాము? జనరల్ గా ఆహార నిద్ర భయం మైథునంచ, భుజించడానికి, నిద్రించడానికి, తర్వాత మైథున సుఖాన్ని అనుభవించడానికి. ఈ 3 కార్యాలు చేసేటప్పుడు ఎవరైనా మనకు అడ్డంకి వస్తే వాటిని రక్షించుకోవడానికి ఆహార, నిద్ర, భయ, మైథునము, ఈ 4 కొరకు ఇక్కడ చెప్తున్నారు మనకు కొన్ని విధానాలు. అంటే యోగా పాటించేవాడిని యోగి అంటారు. ఏ యోగా? కర్మ యోగాన్ని పాటించేవాడు కర్మయోగి అంటారు. జ్ఞాన యోగాన్ని పాటించేవారు అంటే జ్ఞానాన్ని పొందేవారిని జ్ఞానయోగి అంటారు. ధ్యాన యోగాన్ని పాటించేవారిని ధ్యానయోగి అంటారు. భక్తి యోగాన్ని పాటించేవారిని భక్తి యోగి అంటారు. మరి ఇక్కడ యోగిగా ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఎవరికి లేవు తెలుసు. చక్కగా శ్రద్ధగా వినండి. నంబర్ 1,
అతిగా తినేవాడికి ఆహారము అతిగా భుజించేవాడికి యోగిగా అయ్యే అవకాశం లేదు. నంబర్ 2, అతి తక్కువగా ఇష్టమున్నట్టు ఉపవాసాలు ఉంటారు. సో అది శాస్త్ర సమ్మతం లేకుండా ఉపవాసాలు అసలు వాళ్ళు ఆరోగ్యం పాడేట్టుగా చేసుకుంటారు. అతనికి కూడా యోగిగా అయ్యే అవకాశం లేదు. తర్వాత అందుకొచ్చి ఆహార నిద్ర అతిగా నిద్రపోతా ఉంటారు, వాడు కూడా యోగి అవ్వలేడు. తర్వాత తగినంత నిద్ర లేకుండా వాడు అతను కూడా యోగి కాలేడు. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి నియమాలను మనం శ్రద్ధగా విని ఈ దేహ పోషణ కొరకు ఎంతైతే అవసరమో అది మనము దాన్ని కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇక్కడ మనము ప్రతి భగవంతుడి 84 లక్షల జన్మలు ఎవరు మనకి ఇచ్చారు. దాంట్లో రకాలు అది పద్మపురాణంలో చెప్తున్నాను. ఏంటది? జలజా నవ లక్షాని స్థావర లక్ష వింశతి క్రిమయో రుద్ర లక్షాని పక్షినాం దశ లక్షణం త్రింశ లక్షాని పశవ చతుర్లక్షాని మాని. ఇవన్నీ కూడా అంటే జలచరాలు 9 లక్షలు, స్థావరాలు అంటే చెట్లు చేమలు తీగలు లత ఇవన్నీ కూడా అన్ని 20 లక్షలు, క్రిమి కీటకాలు 11 లక్షలు, పక్షులు 10 లక్షలు, పశువులు 30 లక్షలు, తర్వాత అంతిమంగా మానవులు 4 లక్షలు. వేరే జంతువులకు భగవంతుడు వాటి ఆ అమరిక అంటే అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ, వాటి యొక్క ఆహారం భుజించడానికి కొరకు కొన్ని నాలుకతో, కొన్ని పళ్ళు పెద్ద పళ్ళు ఉంటాయి. సో ఆ విధంగా ఏనుగు పెద్ద తొండం ఉంటుంది. సో దాంతో ఇలా తెంపుకొని తింటా ఉంటుంటది. అట్లా ప్రతి దానికి భగవంతుడు అరేంజ్మెంట్లు చేశాడు. ఏనుగు అంత పెద్దగా ఉంటుంది. దానికి మరి అంత పెద్ద ఏనుగు బలంగా ఉండడానికి ఏమన్నా నాన్ వెజ్ తింటదా? తినదు అది. సో ఆకులు అలములు తర్వాత చెరకు గడలు ఇట్లాంటివి తింటా ఉంటది. అంటే భగవంతుడు ఒక అరేంజ్మెంట్ చేశాడు. కాబట్టి మనుషులు జంతువులను తినవలసిన అవసరం లేదు. ఎందుకు? మనుషులకు జంతువులను చంపి తింటే దాన్ని అరిగించుకునే విధంగా అరేంజ్మెంట్ చేయలేదు. దానికి మన లోపల ఈ వ్యవస్థ అంతా కూడా ఇంటెస్టైన్ వ్యవస్థ దాన్ని ఏదైతే ఈ ఆహారము దేని ద్వారా పైప్ లైన్, దాన్నే పేగులు అంటారు. అవి మనకు చాలా పెద్ద సైజు ఉంటుందంట. ఎందుకంటే అంతసేపు దాంట్లో ట్రావెల్ చేసే లోపల కుళ్ళిపోయింది అనుకోని అది గ్యాస్ గా ఫామ్ అయిపోతుంది. అదే జంతువులకు మనకంటే చాలా తక్కువ తిన్నదా చాలా ఫాస్ట్ గా అరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు మనం బై డిఫాల్ట్ ధాన్యము, కూరగాయలు, పండ్లు, పాలు మనకు సమృద్ధిగా భగవంతుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి భగవంతుడు ఈ ఫుడ్ని ఏమంటారు? సత్వగుణ ఆహారం అంటారు. సో మాంసాహారాన్ని తమో గుణం ఆహారం. నేనేం చెప్పాను? శరీరము తీసుకుంటున్నప్పుడే ఈ భౌతిక ప్రపంచము త్రిగుణాలతో కూడుకున్నది. ఈ త్రిగుణాలతో భౌతిక ప్రకృతి నుంచి దేహం వస్తుంది. ఇది కూడా త్రిగుణాలతో కూడుకున్నది. కాబట్టి మనకు ఆహారము ఎటువంటి ఆహారము సత్వగుణము, ఎటువంటి ఆహారము రజోగుణము, ఎటువంటి ఆహారము తమో గుణము ముందు ముందు చెప్తారు. ఇక్కడ మాంసాహారము తమో గుణంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్దేశించబడ్డది. మరి మనందరం ఇంత శాస్త్రం వింటూ రోజు భగవంతుడి సేవ చేస్తూ భగవంతుడి నామం చేస్తున్నటువంటి వాళ్లకు సత్వగుణం మినిమం ఉండాలా? మన యొక్క గోల్ శుద్ధ సత్వము. అటువంటప్పుడు మనందరం చాలా మంది మరి వింటూ మాంసాహారం తింటే వాళ్ళు తమో గుణంలో ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ మన ఆచార్యులు కొన్ని నియమాలను పెట్టారు. ఏంటవి? మాంసాహారం తినకూడదు, తర్వాత మద్యపానము తాగకూడదు, పొగ త్రాగకూడదు, తర్వాత ఇంకా భక్తుల కొరకు అంటే స్పెషల్ గా మానవులందరి కొరకు ఏంటంటే భగవంతుడు శాకాహారమైనా కూడా జంతువులలో కూడా శాకాహారులు చాలా జంతువులు ఉంటాయి. ఆవు శాకాహారి, మేక శాకాహారి, కోతులు కూడా శాకాహారులు, అదేవిధంగా పక్షులు చిలక, రామచిలక శాకాహారి, ఈ విధంగా ఎన్నో జంతువులు ఉన్నాయి. సో శాకాహారులు. మరి మనం కూడా శాకాహారులమే అని చెప్పుకుంటే ఏమైనా గొప్ప ఉందా? కాదు. సో మనకు అటువంటి పక్షులకు జంతువులకు తేడా ఏంటంటే మనము భగవంతుడి యొక్క కథా అమృతాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించాలి. భగవంతుడి యొక్క భగవద్గీతలో ఏం చెప్పారు? మానవుడు ఎటువంటి భోజనం చేయాలి, ఎటువంటి భోజనం చేయకూడదు. 3వ అధ్యాయము 13వ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్విచై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్
కేవలము శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినడము మనిషికి ఉత్తమమైంది. ఒకవేళ భగవంతుడికి సమర్పించినటువంటి ఆహారం తింటే అది పాపాన్ని మనం భుజించిన వాళ్ళము అవుతాము. ఎవరైతే పాపాన్ని ఆహార రూపంలో పాపాన్ని భుజిస్తే వాళ్ళు యోగ సాధనకు అనర్హులు. దాంట్లో వాళ్ళు పురోగతి పొందలేరు వాళ్ళు. ఎందుకంటే యోగ సాధన అన్నప్పుడు శాస్త్ర విధి విధానాలను పాటించాలి. కొన్నిసార్లు మనకు భోజనం చేస్తూ నెలలో అట్లీస్ట్ 2 రోజులు ఉపవాసం మనం పాటించాలి. దాన్నే ఏకాదశి వ్రతం అంటారు. కానీ పాపం తెలియకుండా కొంతమంది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అలా ఎన్నో ఉపవాసాలు ఉంటుంటారు. దానివల్ల ఫలితం అంటే శాస్త్ర సమ్మతము లేనటువంటి ఉపవాసాల వల్ల ఫలితం రాదు. ఏదో ఆరోగ్యం మరి బాగుంటుందా ఏమైనా పాడవుతుందో తెలియదు, కానీ ఈ యోగ సాధనకు శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారం మనము వ్రతాలను పాటించాలి. దాని ప్రకారమే మనం భోజనం చేయాలి. దాని ప్రకారమే మనం నిద్రించాలి. శాస్త్రం ఎలా చెప్తే దాని ఆధారితంగా మన జీవనాన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఇక్కడ ఈరోజు 16వ శ్లోకంలో చెప్తున్నారు, మనిషి 24 గంటలు మనందరికీ కూడా ఈ 84 లక్షల జీవులందరికీ కూడా భగవంతుడి సమయం సేమ్. ఎందుకు? ఈ కాలం అనేది సూర్య చంద్రుల మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. 24 గంటలు ఈ భూలోక వాసులందరికీ కూడా 24 గంటలు సమయం ఇవ్వడం జరిగింది. మళ్ళీ వేరే వేరే ప్లానెట్స్ అయితే అది సమయం అదంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. కానీ మనకు మాత్రం 24 గంటలు సమయం ఇస్తే ఆ సమయం దేనికి ఇచ్చారు? స్పెషల్ గా మానవులకైతే ఎగ్జామ్, ఇది నథింగ్ బట్ మానవ జన్మ ఎగ్జామ్ కొరకు. ఎగ్జామ్ రాసి ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఈ కర్మ బంధనాలను అధిగమిస్తారు, భౌతిక క్లేశాలను అధిగమిస్తారు. ఫెయిల్ అవుతే మళ్ళీ భౌతిక క్లేశాలను అనుభవించడానికి నెక్స్ట్ జన్మ తీసుకోవాలి. ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారండి? ఎగ్జాంపుల్ చెప్తారు. సపోజ్ జేఈ మెయిన్స్ కానీ, నీట్ ఎగ్జామ్ కానీ, ఐఏఎస్ ఎగ్జామ్ కానీ వాళ్ళకు ఒక 120 నిమిషాలు ఇచ్చారండి, 2 గంటలు. ఆ 2 గంటల్లో 120 క్వశ్చన్స్ చేయాలి. చాలా టఫ్ ఉంటుంది అన్నట్టు. ఒక్క నిమిషం వేరే క్వశ్చన్ కొరకు కేటాయిస్తే ఒక క్వశ్చన్ పోయినట్టే. వాడికి అన్ని వచ్చు కానీ ప్లానింగ్ లేదన్నట్టు. సో ఒక క్వశ్చన్ కు ఈజీ క్వశ్చన్ కే ఇంకా నేను ఎట్లా 100% వాడు చూడంగానే ఆన్సర్ చేయాలా, అంత పర్ఫెక్ట్. కానీ అతను ఏం చేశాడు మిస్టేక్, దాంట్లో 120లో ఏదో ఒక 2, 3, 4 క్వశ్చన్స్ ఏదో రాకపోతే వాటిని ఫస్ట్ తీసుకొని టైం అంతా సాధన చేస్తా ఉన్నాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 5 నిమిషాలు అయింది. సో 4 క్వశ్చన్స్ చేయడానికి 20 నిమిషాలు పట్టింది. ఇవి 4 చేశాడు. సో ఈ 4 కరెక్టే వచ్చింటాయి. కానీ ఎంత సమయం పోయింది? ఇంకా 16 క్వశ్చన్ల సమయం పోయింది. ఆయన ఓవరాల్ గా ఆ టెన్షన్ లో చేయడానికి పోతే 10 క్వశ్చన్లు తప్పు, తర్వాత సమయం సరిపోలేదని చెప్పేసి ఇంకో 10-15 క్వశ్చన్స్ వదిలిపెట్టాడు అనుకుందాం. అలా ఓవరాల్ గా 120లో 20 క్వశ్చన్స్ పోయినాయి, 100 క్వశ్చన్స్. సో ర్యాంక్ ఎక్కడికో పోతుంది. ఆయన అసలు టాపర్ రావాల్సింది. అదే విధంగా అక్కడ ఏం చేశాడు, టైం అంతా కూడా ఈ లోపల రాత్రి అంతా కూర్చొని చదువుకున్నాడు ఆయన. సో నిద్ర వస్తా ఉంది, అరే పోనీలే అని చెప్పేసి ఎగ్జామ్ నాకు కంపల్సరీ అనేది కాకుండా నిద్ర కంపల్సరీ అనే భావనలోకి వచ్చేసి ఆయన కొద్దిసేపు పడుకున్నాడంట. ఇక్కడ 20 నిమిషాలు పోయిందంటే ఇంకో 20 నిమిషాలు పడుకున్నాడు, 40 నిమిషాలు పోయింది. ఆయన క్వశ్చన్స్ ఇంకా ఏం ఎగ్జామ్ అటెండ్ చేస్తాడు? అదే విధంగా మానవ జన్మ తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మన ఆయుష్ కౌంట్ అంట. మనం జన్మ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే కాదు. ఇవాళ రేపు మనకు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మనము మన తల్లి గర్భంలో ఏ రోజు పడ్డామో కూడా మిషన్ చూపిస్తా ఉంది. ఎన్ని రోజుల బేబీ, ఎన్ని వారాల బేబీ కూడా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది స్కానింగ్ ద్వారా. అంటే మనం ఈ ప్రపంచంలో అడుగు పెట్టాము. ఒక 9 నెలలు కంప్లీట్ గాఢాంధకారంలో ఆల్రెడీ నిద్రలోనే ఉన్నాము. 9 నెలలు. అప్పుడు భగవంతుడికి ఇలా వేడుకున్న, ప్రభు ఈ యొక్క గర్భ సంచి నుంచి బయటకు తీయండి, ఈ అంధకారంలో నేను ఉండలేను, దయచేసి నన్ను రక్షించండి, బయటకు తీయండి. నేను ఒక్క నిమిషం ఇక్కడ అసలు మీ సాధన చేద్దామంటే మొత్తం ఇక్కడ ఏమీ కనబడట్లేదు నాకు, కాబట్టి నన్ను బయటకు తీయండి అంటే వెయిట్ బయటకు వచ్చామో లేదా? అక్కడ 9 నెలలు పడుకోని ఆయన అంటే పడుకోలేక బయటకు రాగానే పడుకుంటా అంటారు. బయటకు రావడానికి కొరకు ఎంతో భగవంతుడికి మొరబెట్టుకున్నాము. ఒక్క నిమిషం నేను వేసి ఎందుకు? ఎన్నో క్వశ్చన్స్ కు నేను ఆన్సర్ చేయాలా, ఫస్ట్ నేను నేర్చుకోవాలా.
ఆన్సర్ చేయాలి. పాపం చాలా బాగా కోచింగ్ పోయిండు, చాలా లాంగ్ స్టాండ్ ఎంతో ఇది, కానీ ఎగ్జామ్ హాల్లో పోయి పడుకున్నాడు, రిజల్ట్ ఫెయిల్ అయిపోయిండు. అదే విధంగా మనము ఎన్నో జన్మలు, 80 లక్షల జన్మల్లో ప్రిపేర్ అయ్యాం మనం. మానవ జన్మ ఎప్పుడు వస్తుంది, మానవ జన్మ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ రాయాలా ఈ భౌతిక ప్రపంచంలో. ఎందుకు? పాపం వేరే జన్మలో ఒక జంతువు ఇంకో జంతువు తింటుంది. పాపం ఒక చెట్టు పెరుగుతుందంటే వేరే జంతువులు, మేకలు, గొర్రెలు వచ్చి, ఆవులు అవి వచ్చి పాప చెట్టును తినేస్తా ఉన్నాయి. అలా ఒక జంతువులో తింటూ 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 అదే మనకు లాస్ట్ లైఫ్ లో అలవాటు అయిపోయింది. ఒక జంతువు ఇంకో మనుష్య జన్మ వచ్చిన తర్వాత కూడా అలానే మనం తినడం అనేది నేర్చుకొని మనం మళ్ళీ ఆ డౌన్ అక్కడికి బ్యాక్ వెళ్ళడానికి, భోజనం కొరకేమో పరాన్న జీవులు, ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడడం అనేది జంతువులు. కానీ మనుష్య జన్మ వచ్చిన తర్వాత జీవుల మీద కాదు మనం ఆధారపడేది. మనం దేని కొరకు భగవంతుడు మనకు 9వ అధ్యాయము 26వ శ్లోకంలో మన భోజనం ఏంటి అని చాలా చక్కగా బోధించాడు. ఏంటి భోజనం? మామూలుగా శాకాహార భోజనమే కాదు, మనం ఏం తినాలనేది. పత్రం పుష్పం ఫలంతో యం యో మే భక్త్యా ప్రేక్షతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రేతాత్మనః. ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని లేదా జలాన్ని సమర్పిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను. మనం ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించి దాన్ని మాత్రం స్వీకరించాలి. ఇది యోగ విధానానికి ఒక నియమం అనుకుందాం. రెండవ నియమం ఏంటంటే 24 గంటల్లో నిద్ర అవసరమే, 6 గంటలు నిద్రపోవాలి అని మనకి ఇక్కడ చెప్తున్నాను. ఒకవేళ దీనికంటే ఎక్కువ 24 గంటల్లో 6 గంటల కంటే ఎక్కువ నువ్వు నిద్రపోతున్నావు అంటే నీ పైన తమో గుణ ప్రభావం ఎక్కువ ఉంది. మనకు ముందు ముందు అధ్యాయంలో వస్తుంది. 3 గుణాలు అప్పుడప్పుడు మారుతా ఉంటాయంట. ఇప్పుడు రాత్రిపూట మీరు వద్దన్నా ఉన్న తమో గుణం వాతావరణంలో ఉంటుంది. సో ఎప్పటి వరకు ఉంటుంది? 2:33 వరకు ఉంటుంది. సో పొద్దున బ్రహ్మముహూర్తం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు సత్వగుణం ఉంటుంది. ఇంకా ఏ ఇంట్లో అయితే భగవంతుడి ఆరాధన జరుగుతుందో ఆ ఇంట్లో విశుద్ధ సత్వం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? సూర్యోదయం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం వరకు అది రజోగుణం, ప్యాషన్ గా పనిచేస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనం దయచేసి సత్వగుణంలో ఎవరైతే పడుకుంటారో వాళ్ళు ఎంతో జీవితాన్ని వృధా చేసుకున్నట్టు, నష్టపోయినట్టు. తమోగుణం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు వీలైతే తొందరగా పడుకోవాలా? పొద్దున ఎప్పుడు మనకు అద్భుతమైనటువంటి సమయం 3 గంటలకు. సో ఇది ఒకవేళ టైం టేబుల్ 3 గంటలకు లేవటము అలవాటు చేసుకున్నారనుకొని దే ఆర్ ద రియల్ సక్సెస్. ఫస్ట్ నిద్రని గుడాకేశ, అర్జునుని గుడాకేశ అని సంబోధించారు. లక్ష్మణుడు రామాయణంలో గుడాకేశ. లక్ష్మణుడైతే కంప్లీట్ గా ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఆయన నిద్ర, ఆహారం. ఇప్పుడు మనం ఆహారం, నిద్ర గురించి చర్చిస్తున్నాం. ఆహారము భుజించలేదు, నిద్ర కూడా ఆయన జయించాడు. కాబట్టి మనందరం కూడా మరీ అంత ఉండాలి లేకున్నా అట్లీస్ట్ 6 గంటలకు దాన్ని లిమిటెడ్ చేసి 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే మన సమయం మన చేతులతోని వృధా చేసుకున్నట్టు. మనం జీవితంలో దేన్నైనా తిరిగి సంపాదించగలుగుతామేమో, కానీ పోయిన సమయాన్ని మాత్రం తిరిగి సంపాదించలేము. కాబట్టి దయచేసి మనము 6 అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోతే, ఈ రోజు నేను తమో గుణంలో ఎక్కువ సమయం గడిపాను. ఇవి మారుతా ఉంటాయంట. కొన్ని సందర్భాల్లో మనము తమో గుణంలో యాక్ట్ చేస్తాం, రజోగుణంలో యాక్ట్ చేస్తాం, సత్వగుణంలో యాక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి తమో గుణంలో ఉన్నవాడు యోగాన్ని, అంటే ఈ ధ్యాన యోగా అనుకోండి, భక్తి యోగా అనుకోని ఆ యోగాని నిర్వర్తించలేరు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఎవరైతే ఈ భౌతిక క్లేశాలు అంటే జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు అనే క్లేశాలను తగ్గించుకోవాలా, క్లేశాలను అధిగమించాలంటే వాళ్ళు ఆహారపు అలవాట్లు, నిద్ర, విహారము, వీటన్నిటినీ, మైథున సుఖము, వీటన్నిటిని జయించాల. అంటే క్రమబద్ధీకరణ చేసుకోవాలి. మొత్తం తినకుండా ఉండమని కాదు, వీటన్నిటిని కూడా ఎంత అవసరమో నేను ఆహారం భుజించాలా. ఏ ఆహారము? కేవలం భగవత్ అర్పితమైనటువంటి ఆహారాన్ని భుజించాలా, నిద్రించాలా, పడుకోవాలా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు తీసుకోండి. 3 - 6 మార్నింగ్ 3 - 6 అంటే 1 o'clock లెక్క పెడితే 12 తర్వాత 1, 2, 3 అవి 3 అవర్స్ అనుకుంటే 12 కంటే ముందు 10 o'clock పడుకుంటే 11, 12
5 hours. 9 o'clock పడుకుంటే సరిపోద్దా? 10, 11, 12, 1, 2, 3. వండర్ఫుల్. ఒక్కసారి ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. మనము ధామాలకు పోతే పడుకుంటాం ఎప్పుడన్నా. 9 o'clock పడుకుంటే 3 o'clock లేచి చూడండి. 100% చాలా ఉత్సాహంతో, చాలా ఆనందంతో లేచి మంగళారతి కానీ పొద్దున సాధన చాలా అద్భుతంగా చేయగలుగుతాం. దీనికి కారణం ఏంటంటే, ఇలా లేవాలి చేయాలంటే మన సెల్స్ లేవటము, పడుకోవటం అంటే ఏంటండి? సెల్స్ అన్కాన్షియస్ హాయిగా నిద్రపోవాలనుకోవటము, సెల్స్ యాక్టివేట్ అవటము, డీయాక్టివేట్ అవటము, సెల్స్ నిద్రావస్థ వెళ్ళటము, సెల్స్ యాక్టివ్ అవ్వటము. మరి ఈ సెల్స్ లో ఒకవేళ కణాలన్నింటిలో భగవత్ ప్రసాదంతో కూడుకున్నది అనుకోండి, మనం ప్రసాదాన్ని భుజిస్తే నిద్ర చాలా సులభంగా జయించవచ్చండి. ప్రసాదం అంటే భగవత్ అర్పిత ప్రసాదం నోటి ద్వారా, భగవత్ కథామృతం చెవుల ద్వారా, భగవద్ దర్శనామృతం కళ్ళ ద్వారా, ఈ చేతి ద్వారా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని, భగవత్ సేవను, భగవంతుడికి పూలమాలను, భగవంత్ అలంకారం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా సులభంగా ఇటువంటి తమో గుణానికి ప్రేరేపించేటువంటి వాటిని మనము అరికట్టుకోవచ్చు. ఇక్కడ మనకు చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఈ ఆహారం గురించి స్పెషల్ గా మాంసాహారం చాలా మంది లైక్ చేస్తారండి. ఓకే, మామూలు ఆహారమే భగవద్ అర్పితం కానటువంటిది తినకూడదంటే మాంసాహారాన్ని ఇష్టపడతారు. దాని ఎందుకంటే చిన్న జీవులు మన కొరకే ఉన్నాయి, మనం భుజించాలా, మనం భుజించకపోతే వాటి సంఖ్య పెరుగుతుంది, అవి సంఖ్య పెరిగితే మన జీవన విధానము కష్టం అని మనం అనుకొని సో ఇష్టం ఉన్నట్టు తింటాము. కానీ అది తప్పు. ప్రతి ఒక్క జీవికి కూడా జీవించే అర్హత ఉంది, అధికారం ఉంది. మనకి ఎట్లయితే ఆయుష్ సపోజ్ నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉందనుకోని 70 ఏళ్ళు జీవించే అధికారం ఉంది. ఎవడన్నా మా ఇంటికి వచ్చే టక్కన రైతులతో టక్కన కాల్చేసి వెళ్ళిపోతే సో అది వాడికి నా జీవించే ఆ స్వతంత్రతను వాడు దాన్ని కాలు రాసినట్టు తొలగించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి జీవి వాటి కర్మలను అనుభవించడానికి వస్తుంది, అది సంపూర్ణం అవ్వాలి. వాటిని మనం ఏం చేస్తున్నాం? లేదు నా నాలుక రుచి కొరకు వాటిని సంహరిస్తున్నారు. దీని కొరకు కృష్ణ భగవానుడి యొక్క చిన్న లీల. మనం ఏంది ఇప్పుడు భగవంతుని యొక్క భగవద్గీత బోధనలు వింటున్నాము. ఇక్కడ మాంసాహారాన్ని భుజించాలా వద్దా అనేది మనం ఒకసారి చూద్దాము. ఒకసారి సత్యభామ భగవంతుని ఇలా తన సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు సత్యభామ చాలా విషాద హృదయంతో ముఖమంతా చాలా బాధతో వస్తుంది అన్నట్టు. అప్పుడు ప్రణామం చేసి, స్వామి నాకు ఒక గొప్ప సందేహం ఉంది, సందేహాన్ని నివృత్తి చెయ్యండి అంటే. ఏంటి సత్య, నీకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే, నేను నా చెలికత్తెలతో అలా నేను విహారయాత్రకు వెళ్తే అక్కడ మన పట్టణంలో చాలా మంది చిన్న చిన్న జంతువులు చంపి తింటా ఉన్నారు స్వామి. మరి అలా అది నాకు నా హృదయం తరుక్కుపోయిందని, చిన్న జంతువులు ఇలా చంపి తింటున్నారు ఏంటని. మరి వాళ్ళు ఆ చిన్న చిన్న జంతువుల్ని చంపి తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి పాపము రాదా స్వామి అని చెప్పేసి అడుగుతున్నట్టు. ఓ, నువ్వు చాలా మంచి ప్రశ్న వేసావు, కూర్చో ఇక్కడ నీకు చెప్తాను. సో మాంసాహారాన్ని తినడం వల్ల పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా ఏంటని నేను చెప్తాను విను అని. పూర్వము ఒక ఊరిలో ఒక జమీందారు ఉంటాడు, చాలా గొప్ప ధనవంతుడు అన్నట్టు. ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి ఒక తీర్థయాత్రకు వెళ్ళాలనుకొని వెళ్లే ముందు అందరికి కలిపి ఒక పార్టీ ఇద్దామని చెప్పేసి అందరిని పిలుస్తాడు. సో పలానా రోజు మీ అందరికి పార్టీ ఇచ్చి, నేను ఇంకా పూర్వకాలం తీర్థయాత్రలు ఏంటంటే కాలి నడకను వెళ్ళాలా, లేకపోతే పెద్ద ధనవంతులు అయితే వాళ్ళు పల్లకీలో వెళ్ళాలి. నేను వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తున్నా తెలియని చాలా రోజులు పట్టొచ్చని అందరికి పిలిచి మంచి 2 వెరైటీస్, ఒకటేమో నాన్ వెజిటేరియన్, ఒకటి వెజిటేరియన్. నాన్ వెజ్ దాంట్లో చిన్న చిన్న జంతువులు, మేకలు, కోళ్ళు, చేపలు, అలా ఎన్నో రకాల జంతువుల మాంసాహారాన్ని వండుకుంటారు. ఇంకొకటి ప్యూర్ శాకాహారం. సో అప్పుడు మాంసాహారం చాలా వెరైటీస్ అని చాలా బ్రహ్మాండంగా తింటారు. శాకాహారం కొంతమంది శాకాహారం సైడ్ అన్న వాళ్ళు వస్తారు, కానీ వీళ్ళు అటు సైడ్ చూడరు, అటు కూడా వెళ్ళరు. అప్పుడు అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఆ జమీందార్ అంటాడు, సో చాలా బాగుందా, నచ్చిందంటే చాలా బాగుంది అంటే, సో మనము ఈ శాకాహారులు మరి ఎందుకు తినలేదో నాకు తెలియదు, ఈ చిన్న జంతువులన్నీ కూడా మన కొరకే ఉంటాయండి. సో అవి మనము వాటిని చంపి మనం తినడానికి కొరకే అవి జన్మించాయి.
లేకుంటే మనమో వీటి తినకపోతే అవి ఎంతో ప్రబలిపోయి సో వాటిని కంట్రోల్ చేయలేము. సో కాబట్టి భగవంతుడు వాటిని పుట్టించింది మనము చంపి తినడానికి కొరకు. అలా మనం చేయడం వల్ల వాటికి ముక్తినిస్తున్నాము. వాటికి త్వరగా జీవితాన్ని చాలించేది ఇస్తున్నాం. మనం మేలే చేస్తున్నాము. కానీ వీళ్ళు చూడండి వాటిని రుచి కూడా చూడలేదు అని అంటాడు అన్నట్టు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సభ్యులలో, గ్రామ ప్రజలలో ఒక యువకుడు లేసి అంటాడు, అయ్యా జమీందార్ గారు, నాదొక చిన్న విన్నపం ఏంటంటే, అది మీరు చెప్పిన స్టేట్మెంట్ నేను ఒప్పుకోను, తప్పది. చిన్న జంతువులు మన కొరకు లేవు, మనం తినడానికి కొరకు. వాటికి మనకెంత ఈ భూమి మీద నివసించే అధికారం భగవంతుడు ఇచ్చాడో, అర్హత ఇచ్చాడో, ప్రతి జీవికి కూడా ఉంది. అరే అదే ఎలా అంటే చూడండి, అవి జంతువులలో బలహీనను అంటే వాటికి భగవంతుడు పాముకు కప్పని, సో ఆ విధంగా బల్లి ఈ గోడ మీద పారేటో చిన్న పురుగుల్ని బల్లి అలా అవి ఒక జంతువు ఇంకో జంతువు తినడానికి ఓకే. కానీ మనకి ఇంత మేధస్సు ఇచ్చి దీన్ని మనము ఆ విధంగా జంతువుల్ని వేటాడి చెప్పడానికి కొరకు భగవంతుడు మనకి ఇంత ఉన్నతమైనటువంటి మేధస్సు ఇవ్వలే. ఒకవేళ మీరు అలా అనుకుంటే మనకు శక్తి ఉంది, బలం ఉంది, బుద్ధి ఉంది అని చిన్న జంతువుల్ని సంవరించి తినాలనుకుంటే మరి వాటికి కూడా మనలాగే బాధ, తర్వాత వాటికి సుఖ దుఃఖాల యొక్క అనుభూతి వాటికి కూడా ఉంటుంది. మనం వాటిని చంపి తినడానికి మనకు ఒకవేళ అర్హత ఉంది, మనకు స్వతంత్రత ఉందంటే మరి మనకంటే పెద్ద జంతువులు ఉన్నాయి, పులులు, సింహాలు. మరి వాటికి కూడా జంతువుల ఆహారం కంటే మన ఆహారం చాలా టేస్ట్ గా ఉంటుంది. మరి అవి మనని తినడానికి వస్తే మనం ఎందుకు రక్షించుకొని వాటిని కూడా చంపుతున్నాము? ఒకవేళ మీరు చిన్న జంతువులు మీరు తింటే పెద్ద జంతువులు మనం తినడానికి మనం రక్షించుకోవద్దు కదా. మనము వాటికి ఆహారంగా మనమే ఆహ్వానించాల. ఎలా అయితే కప్ప బెక అని పాముని ఆహ్వానిస్తుంది, పాము వచ్చి అరే ఇక్కడ కప్ప ఉందని తినేస్తుంది. అది దాని యొక్క ప్రకృతి నియమము. కానీ మన నియమం మన కొరకే భగవంతుడి శాకాహార ఈ పంటలు, ధాన్యాలు, పండ్లు ఇవన్నీ మన కొరకే భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి నేను దానితో ఒప్పుకోను. ఎందుకంటే ఒకవేళ మీరు పులుల నుంచి మీరు రక్షించుకుంటున్నప్పుడు వాటికి కూడా మన నుంచి రక్షించుకునే అధికారం ఉంది కదా. మీరు ఎలా అంటారు? మరి పులులకు మనం ఆహారంగా వెళ్ళాలి అని ఎప్పుడైతే ఆయన కన్విన్స్ చేస్తాడో, ఇది ఒకవేళ మనము ఇలా ఒప్పుకోకుండా తింటే నరకంలో మీరు ఎటువంటి పరిస్థితిలో తిన్నారు, ఏం తిన్నారు కూడా ఆలోచించరు. మీరు ఎన్ని జీవులకు హింస, ఇది గరుడ పురాణంలో ఉంటుంది. మీరు ఎన్ని జీవులను సంహరించారు, ఎన్ని జీవులకు మీరు హింసాత్మకమైనటువంటి చర్యలు చేశారు, మీ నాలుక రుచి కొరకు ఎన్నిటిని సంహరించారు అనేది చూసి మనకు తప్పకుండా దండన ఉంటుంది అన్నప్పుడు ఆయన తల దించుకుంటాడు. ఊరు వాళ్ళందరూ కూడా ఈ బాలుడిని చాలా ఆయన యొక్క ఉపదేశాలను, ఆయన వచనాలను ఒప్పుకొని ఈ రోజు నుంచి మేము మానేస్తాం, చాలా చక్కగా చెప్పామని చెప్పడం జరుగుతుందంట. ఎందుకు మనం ఇక్కడికి వచ్చినాము, మనని మనం ఉద్ధరించుకోవడానికి, పతనం చేసుకోవడానికి మనం రాలేదు. ఇంత కథామృతం వింటూ కూడా మళ్ళీ మనము దాన్ని పాటించకపోతే మన సమయం వృధా అయిపోతుంది. కృష్ణ భక్తి భావన వ్యక్తి భగవత్ సేవలో నెలకొనకుండా జీవితంలో ఒక్క నిమిషము గడిచిపోవడాన్నైనా భరించలేడు. మనందరం తిలకం పెట్టుకుంటున్నాం, మంచిగా డ్రెస్ వేసుకుంటున్నాము, అన్ని కృష్ణ భక్తిలో నేను కృష్ణ భక్తురాలే బాబు, నేను కృష్ణ భక్తి చేస్తాను. కానీ ఎంత సమయము దీనికి కేటాయిస్తున్నారు అనేది ఆహారము, నిద్ర, మైథున సుఖము, ప్రాపంచిక విషయాల పట్ల దయచేసి ఆలోచించి ఈ రోజు నుంచి గడపండి. దీని కొరకు మనకు ఆహారము, నిద్ర గురించి చెప్తున్నారు. నిద్ర గురించి ఏంటంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడా రూప గోస్వామి స్పెషల్ గా కేవలం 2 గంటలు పడుకునేవాడంట. అది కూడా జస్ట్ రిలాక్స్ లాగా. మిగతా సమయం అంతా కూడా భక్తి చేస్తూ, ఆయన శాస్త్రాలను రచిస్తూ కృష్ణ సేవలో ఉండిపోయే. ఒక్కొక్కసారి నిద్రపోయే సమయం కూడా దొరికేది, పోవాలని కూడా అనిపించేది కాదు. అదే విధంగా రూప గోస్వామి యొక్క అడుగుజాడలో మన ప్రభుపాదుల వారు 12 సంవత్సరాలు తన 69వ ఏట నుండి 81వ ఏట వరకు 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచ దేశాలు తిరిగి ఆయన ఎన్నో మందిరాల్లో 108 మందిరాలు స్థాపించి ఎన్నో శాస్త్రాలను
కొన్ని వేల శ్లోకాలకు భాష్యాలను రాయడం జరిగింది ప్రభుపాదుల వారు. తర్వాత హరిదాస్ ఠాకూర్ల వారిని చూస్తే ఆయన ప్రతిరోజు 3,00,000 నామాలు చేసేవాళ్ళు. 3,00,000 నామాలు చేసే వరకు భోజనం చేసేవాళ్ళు కాదు. అటువంటిప్పుడు భోజనమే చేసేవారు కాదంటే ఇక నిద్రించే సమయం ఇక్కడ ఉంటదండి. సో కాబట్టి ఇలా మహాత్ములు అందుగురించే ఆయన అలా చేశారు కాబట్టి ఆయనకు హరిదాసుడు అని నామాచారుడు అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్కు పేరు ఇవ్వడం, టైటిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఇంద్రియాలు కలుషితం కావాలంటే భోజనము నిద్రతో అండి. నిద్రమేమో సమయం వృధా చేస్తాము, భోజనమేమో మన లోపల ఉన్నటువంటి కణాలను అంటే ఆ కాన్షియస్ ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనము కేవలం కృష్ణుడికి అర్పించినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కృష్ణుడికి అర్పించినటువంటి ఆహారం వల్ల మనకు భౌతిక క్లేశాలు పెరుగుతాయి కానీ తగ్గదు. ఎవరండి మనకు అనారోగ్య కారణంతో సపోజ్ ఉన్నట్టుండి నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి లేకుంటే ఇంద్రియాలన్నీ కొంచెం డిస్టర్బ్ అయిపోయి అలా అయిపోయామనుకోండి, గట్టిగా అరిసి అలా అయిపోతే కంప్లీట్ అన్కాన్షియస్ లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం ఇంత బాగా మాట్లాడుతున్నాం, ఎవరికండి అన్కాన్షియస్ అయిపోవాలని నేను మాట్లాడద్దని ఉంటుందా? మన ఇంట్లో వాళ్ళకు మా భర్త అన్కాన్షియస్ అంటే శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోవాలా? ఎవరైనా కోరుకుంటారండి? ఎవరు పిల్లలు తల్లిదండ్రులు నిద్ర అంటే వైస్ వర్స నిద్రలోకి వెళ్ళిపోవాలి, వీళ్ళు లేవద్దు, రాత్రి పడుకుంటే పొద్దున్న లేవద్దు, ఒక నెల రోజులు లేవద్దు అని ఎవరు అనుకుంటారండి? ఎవరు అనుకోరు. సంవత్సరం లేవకూడదు, అసలు చప్పుడు కూడా చేయొద్దు అని అనుకోరు. కాబట్టి మనందరం ఇక్కడ యాక్టివ్ గా ఉండడానికి వచ్చాం. యాక్టివ్ గా ఉండడం దేనికి? భగవంతుని యొక్క సేవ చేయడానికి, సేవ నేర్చుకోవడానికి రావడం జరిగింది. దాని కొరకు మనకు అంబరీష్ మహారాజు శ్రీమద్ భాగవతం యొక్క ఉదాహరణలు చెప్తున్నారు. మనము ఆధ్యాత్మిక స్థితిలో ఏ విధంగా యోగ పరిపూర్ణం కావాలి అనడానికి కొరకు 9వ స్కందము 4వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు మనకు బోధిస్తున్నారు. ఏంటంటే అవి సవై మన కృష్ణ పదార విందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదీషు శృతిం చకార అచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శే అంగ సంగమం జ్ఞానం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామాంచ దాస్యే నతు కామ కామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయ రతి. అంటే మన యొక్క ఈ దేహము ఏ విధంగా భగవంతుడి యొక్క సేవలో అంటే యోగా అంటే భగవంతుడి సేవ, భక్తియుక్త సేవలో నియుక్తం కావాలి అని అంబరీష్ మహారాజ్ చాలా అద్భుతంగా బోధించాడండి. అంటే ఈ ఇంద్రియాలు తప్పకుండా అనుక్షణం భగవత్ సేవలోనే ఉండాలా, లేదంటే అవి మనకు ఇంగ్లీష్ లో కూడా ఒక సామెత ఉంటుంది కదండి, ఐడియా దాన్ని ఏమంటారు, ఐడిల్మెంట్ డెవిల్స్ వర్క్ షాప్. అంటే మనం సైలెంట్ గా ఉంటే మన ఇంద్రియాలు ఉట్టిగా ఉండవు, అవి పరిపర విధాలుగా పరిగెత్తిస్తూ ఉంటాయి. కాబట్టి అంబరీష్ మహారాజ్ ఏం చెప్తున్నాడు, మనస్సు ఈ ఇంద్రియాలకు కింగ్ మనస్సుని ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల పైన కేంద్రీకరించాల, అంటే భగవత్ పాద పద్మాలను స్మరిస్తా ఉండాలా. రెండవది మనకు చెవులు, చాలా మనసు తర్వాత చెవులు చాలా ముఖ్యమైనది. వినికిడి ఎప్పుడు భగవత్ కథ వింటా ఉండాల. ఎవరైనా ఫోన్ చేస్తే భగవంతుడి గురించి ఏమైనా చెప్తారేమో అని ఆలోచించాల. కానీ నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, నేను ఒకవేళ కాల్ చేసిన వాళ్ళక ఒక్కటి కూడా భగవంతుడు ఇంత కథ వింటున్నారు కదా, ఒక్క సింగిల్ డౌట్ అడిగారు, ఒక్కటి కూడా భగవంతుడి గురించి చర్చ అసలు చాలా రేర్. ప్రభుజీ ఇలా ఉండే ఈరోజు, సో ఈరోజు విన్నామా అయిపోయిందా, మనకే గుర్తుండదు అడగడానికి కొరకు. కథామృతంలో ఎన్నో విషయాలు, ఎన్నో లీలలు, కానీ సింగిల్ డౌట్ కానీ లేకుంటే అట్లీస్ట్ మచ్చిత్త మధ్యత ప్రాణ బోధయంత పరస్పరం కథ ఎంత శమాం నిత్యం తుషంతి చ రమంతి చ. అయిపోయింది, వన్ వే ట్రాఫిక్ నడుస్తా ఉంది, చెప్తే వింటున్నారు తప్ప. ఎప్పుడైనా బై ఛాన్స్ ఫోన్ చేసినా కథామృత చెప్పండి ఇప్పుడు అయిపోయినా అంటే ఎప్పుడు ప్రభుజీ ఫోన్ పెట్టేస్తాడా అని చూస్తాను తప్ప, దాంట్లో అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక రెండు విషయాలు భగవంతుడికి చర్చించడానికి, భగవంతుడి డౌట్ కానీ
ఉండదు. అది అనవసరం విషయాలు ఏదో నింపాలని చూస్తే అది వేస్ట్. కాబట్టి ఈ చెవులు పొద్దున కూడా చెప్పిన, ఈ చెవులు కేవలం భగవత్ కథామృతం వినడానికి ఉత్సుకత. ఎట్లయితే సత్యభామ ఎంతో ఉత్సాహంతో చెప్పండి స్వామి అని చెప్పేసి కూర్చున్నది, అప్పుడు అది విన్న తర్వాత అక్కడున్న గ్రామవాసులందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నట్టుగా మనకు కూడా చెవులు భగవత్ కథామృతం మాత్రం వినాలి. ఎప్పుడైతే భగవత్ కథామృతం వింటుందో ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఇక్కడ నుంచి బయటకు వస్తుంది భగవంతుడి కథామృతం విన్నదాన్ని. కానీ నేను చాలా మంది చూస్తున్నా ఎవరికి రావట్లేదు. వాళ్ళు నేను ఫోన్ చేస్తే ఈరోజు ఎవరికన్నా ఈరోజు డిస్కషన్ దాంట్లో ఒక్క పాయింట్ అనే చెప్పాలి, నో నథింగ్, దాని గురించి ఆలోచనే రాదు. కాబట్టి అంటే రావట్లేదు అంటే మీరు కేవలం ఇక్కడికి ఇక్కడ వదిలేసినట్టే. లేకపోతే ఇక్కడనే వెళ్తే అది బయటకు రావాలా, ఏంటి ఆచరణ రూపంలో. ఈరోజు మనం విన్నాం చూస్తాం, అందరూ రేపు పొద్దున అట్లీస్ట్ మంగళారతికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో పొద్దున 4 o'clock లేచి 4:40కి మంగళారతికి ఉంటారా లేదా చూద్దాం. అంటే ఇది విన్నది ఇక్కడ నుంచి మనం భగవత్ కథామృతాన్ని కీర్తన చేయాలి. దాని తర్వాత ఏమవుతుంది, శ్రవణం కీర్తనం, దాని తర్వాత భగవంతుడి యొక్క కళ్ళతో దివ్యమంగళ దర్శనం చేసుకోవాలా. తర్వాత ఈ శరీరంతో భగవంతుని భగవద్భక్తులని ఆలింగనం చేసుకోవాలా. ఈ యొక్క చేతులతో భగవంతుడి యొక్క ప్రసాదం వండాలి. భగవంతుడి యొక్క అలంకారానికి పూలమాలను కుట్టాలి, ఫ్లవర్స్ ని తీసుకురావాలి, ఫ్లవర్స్ ని తెంపాలి, లేకుంటే మందిరాన్ని శుభ్రం చేయాలి. సో లేదా ఆ విధంగా ఈ చేతులతో సో భక్తులని ఎక్కడైనా ప్రచారం తీసుకెళ్ళాలంటే, ఎవరికైతే డ్రైవింగ్ వస్తుందో, కారు ఉంది, డ్రైవింగ్ ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, భగవద్భక్తులు తీసుకెళ్ళండి మంచిగా. ప్రభుజీ నేను వస్తాను ప్రభుజీ, నా కారు ఉంది, ఐ విల్ కమ్ ప్రభుజీ. లేకుంటే మన డబ్బు వృధాగా ఉండిపోతుంది అట్లని. అదే ఎక్కడో డొనేషన్ ఎక్కడో కాదు. సో అలా చాలా మంది సేవ చేస్తూ ఉంటారు. హరిశౌరి ప్రభుజీ అని ఉండే. సో ప్రభుపాదుల వరకు డ్రైవింగ్ మీరు చూడొచ్చు ప్రభుపాద డైరీలో. సో ప్రభుపాదుల వారి వెహికల్ నడిపించేవాళ్ళు, ఆయన ఒక డైరీ కూడా రాసుకున్నారు. అలా ఎంతో మంది సేవ చేస్తూ ఉంటారు. ఈ చేతులతో అన్ని రకాల సేవ చేయొచ్చు. కాళ్ళతో భగవంతుడి యొక్క ధామాలకు వెళ్ళాలి, భగవంతుని మందిరానికి వెళ్ళాలి, భగవంతుడి యొక్క భక్తుల సాధు సంఘానికి మనం వెళ్ళాలి. ఈ మొక్కు ద్వారా భగవంతుడికి అర్పించినటువంటి ఫ్లవర్స్ ని స్మెల్ చేయాలి. నోటి ద్వారా భగవత్ ప్రసాదాన్ని రుచి చూడాలి. ఈ విధంగా తలని భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం ముందు పాదాభివందనం అంటే దండవత్ ప్రణామం చేయాల. భక్తులు ఆచార్యులు గురువుల ముందు వాళ్ళ పాదపద్మాలకు దండవత్ ప్రణామం చేయాలి. ఈ విధమైనటువంటి ఎవరైతే తన నిజ జీవితంలో ఆచరణ చేస్తారో వాళ్ళు భౌతికమైనటువంటి క్లేశాలను చాలా సులభంగా తప్పించుకోగలుగుతారు. వాళ్ళు వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. తర్వాత కేవలం నిరాకరణం అనేది ఆచరణీయం కాదు కాదు. అందుకే సామాన్య జనులకు, ముఖ్యంగా సన్యాసాశ్రమంలో లేని వారికి ఈ విధంగా మనం మొత్తం దేహంలో ప్రతి ఇంద్రియాలకు భగవంతుని ఒకవేళ సేవ చేయడం వల్ల మన ఇంద్రియాలకు, మనస్సుకు దివ్య కలాపాలు ఉండటమే దివ్య ప్రాప్తికి చక్కని. అంటే కలాపాలు అంటే అవి ఫుల్గా ఎంగేజ్ అవ్వాల. ఒకవేళ మనం ఎంగేజ్ కాకపోతే ఈ ఇంద్రియాలు మనం పతనం చేస్తాయి. దీని కొరకు ఇంతకు ముందు కూడా ఒక స్టోరీ చెప్పడం జరిగింది. ఒక ఊరికి ఒక గురువు గారు వస్తారు, చాలా పవర్ఫుల్, ఆయన పేరు ప్రతిష్ట ఉంటుంది, ఆయన ఎన్నో శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి జమీందారు చాలా ధనవంతుడు. ఆ గురువు గారి ఆతిథ్యం ఇచ్చి ప్రసన్నం చేసుకొని ఆయన ప్రమాణం చేసి గురువు గారు అంటారు, చెప్పండి జమీందారు గారు, మీకు మేమేం సేవ చేయగలుగుతామంటే, గురువు గారు నాకు చాలా ఆస్తి ఉంది, పొలాలు ఉన్నాయి, చాలా అంటే చాలా, సేవ చేయడానికి సేవకులు లేరు గురువుగారు, ఒక సేవకుడిని ఇవ్వండి అంటాడు. ఓ అంతేనా, ఇస్తాను, కానీ ఆ సేవకుడు ఎప్పుడు బిజీ ఉండాలా. మాకు చాలా పొలాలు మీకు తెలియదు గురువు గారు, సో చాలా 100 ఎకరాలు ఉన్నాయి మాకు. సరే మంచిది, కానీ నేను ఇచ్చిన సేవకుడు ఎలా ఉంటాడంటే వాడు బిజీ. ఒకవేళ నువ్వు వాడిని బిజీ చేయకపోతే, ఇక్కడ ఏమన్నారు ఒక పదం యూజ్ చేశారు కదా, ఇంద్రియాలకు మనస్సుకు కార్యాలు ఉండాలి, అవి ఎప్పుడు బిజీ ఉండాలి అన్నట్టు. ఇంద్రియాలు మనస్సు ఫ్రీగా ఉంచొద్దు దాన్ని. అలాగే అతన్ని నువ్వు ఫ్రీగా ఉంచితే ఆయన నీ పని పడతాడు, నీకే ముప్పు అని చెప్తాడు. అరే మీరు అది మరీ కాకండి గురువు గారు, చాలా బిజీ, మన ఇది కండిషన్ అని చెప్తారు. సరే అని చెప్పి ఆయన శక్తితో ఒక బ్రహ్మరాక్షసుని క్రియేట్ చేసి, ఇగో ఆయన తీసుకెళ్ళు, నీకు ఎంత పని ఉన్నా చెప్పు, అలసిపోడు అంటాడు.
సరే అని చాలా సంతోషంగా వెళ్తాడు. వెళ్ళంగా నేను చెప్తాడు, ఇటు ముందటి సైడ్ మనకు కని చూపు మేరకు అన్ని మన పొలాలు మనమే, వాటిని సాగు చెయ్యు దున్నయి. సరే అని చెప్పేస్తాడు. ఆయన వెళ్ళి ఒక హాఫ్ డేలా ఆ పని అంతా మొత్తం కంప్లీట్ చేసి వస్తాడు. గురువు గారు ఇంకా పని చెప్పండి అంటాడు. ఈయన షాక్ అవుతాడు. దీనికి ఎన్ని 10 రోజులు 20 రోజులు ఎంత పడుతుందో అనుకున్నాడు. మళ్ళీ ఈ మన వెనక ఉన్నది కదా, మొత్తం కనిచూపు మేరకు వరకు మనదే, మొత్తం అటు సాగు చేసేయి. మొత్తం నెక్స్ట్ హాఫ్ డేలా కంప్లీట్ అయిపోయింది. గురువు గారు పని చెప్పండి అంటాడు. రెస్ట్, నో రెస్ట్ కాదు నాకు. రాత్రి కూడా ఈ రైట్ సైడ్ మొత్తం కనిచూపు మేర వరకు మనదే అయిపోతుంది. మిడ్ నైట్ వచ్చి మళ్ళీ లేపుతాడు. గురువు గారు అయిపోయింది. మళ్ళీ లెఫ్ట్. ఒక్క రోజు 24 గంటల్లో మొత్తం ఆయన పని అంతా కంప్లీట్ చేసాడు. నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ నిలబడ్డాడు. గురువు గారు పని చెప్పండి. ఏం పని లేదు ఆయన దగ్గర. గురువు గారు పని చెప్పండి అంటాడు. చూసి పని చెప్పకపోతే గురువు గారు ఆదేశం ఇచ్చారు కదా, నీ పని పట్టాల్సి వస్తుంది అంటే, నిజంగానే నన్ను చంపేట్టుడు అని చెప్పేసి మళ్ళీ గురువు దగ్గరికి పరిగెత్తాడు అన్నట్టు. గురుగారు మీరు చెప్తే ఏమో అనుకున్నా, మీరు నిజంగానే నన్ను చంపేట్టున్నాడు. నా పనులు ఒకే 24 గంటలు పని చేసి పెట్టిండు. ముందే చెప్పాను కదా నేను. గురువుగారు సామాన్యుడు. ఆయన ఇచ్చినటువంటి సేవకుడు ఎంత గొప్పవాడు. సో మరి ఇప్పుడు ఏం చేయమంటారు గురువు గారు అంటే, అతన్ని ఫుల్గా బిజీ పెట్టు. నీకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుమను, కడతాడు. ఆ బిల్డింగ్ కు నిచ్చెన ఎక్కమను దిగమను. ఎప్పుడు వాడు ఇంకా అదే పని. ఈ లోపల ఎప్పుడన్నా పని ఉంటే అప్పుడు చెప్పు. లేదంటే వాడిని ఎక్కాల దిగాల, పైకి కిందికి, పైకి ఎక్కి అక్కడే కాదు కిందికి దిగాలని చెప్పేసి మళ్ళీ గురువు గారు మంచిదని చెప్పేసి ఆ పెద్ద బిల్డింగ్ కట్టించుకొని నువ్వు ఎక్కుతా ఉండు దిగుతా ఉండు, నేను ఆపమనే వరకు ఆగొద్దు అంటే ఈ ఇంద్రియాలు అప్పుడు రక్షింపబడతాడు. ఈ ఇంద్రియాలను ఎప్పుడు భగవత్ సేవలో అంటే ఎక్కడం దిగడం. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు చాలా ఉత్తమ పోస్ట్ వస్తుంది. అక్కడే నిలబడద్దు. పేరు ప్రతిష్ట బాగా సేవ చేసామనగానే అందరు పొగిడితే మనం అంత ఆకాశం ఎత్తుకు ఎదిగిపోతాం. మనం మళ్ళీ అక్కడే ఉంటే చాలా డేంజర్ అంట. అక్కడ కింద టక్కుమని నిచ్చెన కట్ చేసి కింద పడిపోతాం. దిగుతా ఉండాలి మనం. పైకి ఎక్కి ఎందుకు కిందకి దిగి ఒదిగి ఉండాలన్నట్టు. మళ్ళీ ఎక్కువనప్పుడే గురువు గారి ఆదేశానుసారం మళ్ళీ కిందకి దిగుతా ఉండాలా. సో కాబట్టి ఈ మనస్సు ఇంద్రియాలు ఎప్పుడు భగవత్ చింతనలో ఉన్నట్టయితే మనము యోగ సాధనలో భౌతిక క్లేశాలను అధిగమిస్తూ యోగ సాధనలో ముందుకు వెళ్ళొచ్చు. 19వ శ్లోకంలో చెప్తున్నాం ఈ యోగ సాధన ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఉన్నట్టు మనస్సు నియంత్రించబడిన యోగి తన పరతత్వ ధ్యానంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. అంటే గాలి అంటే మనస్సుని స్థిరంగా ఉండనియనివి, అంటే గాలి లాంటివి ఇంద్రియాలు. ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థాలు, ఇంద్రియాల యొక్క కోరికలు తుఫాన్ లాగా గాలి అన్నట్టు. ఆ గాలి వస్తే దీపం ఉంటుందా, మనస్సు ఎక్కడికో ఎగిరిపోతా ఉంటది. అలానే గాలి లేకుంటే దీపం ఎట్లా మంచిగా మండుతుందో అలా మన మనస్సు ఇంద్రియాలను, ఇంద్రియార్థాలు, ఆ కోరికల నుంచి రక్షించాలి. కోరికలు లేకుండా ఉండదు. సముద్రంలోని అలలను రక్షించగలుగుతామా? రక్షించలేము. అంటే ఆపగలుగుతాం, ఆపలేము. అలానే మన కోరికలను భగవంతుడి యొక్క సేవ సైడు మరల్చాలి. ఇప్పుడున్నది ఎన్నో సేవలు ఉన్నాయి, కానీ ఎవరు ముందుకు రాలే. మేము బిజీ ప్రభుది, మా ఇంట్లో మేము బిజీ అంటారు. గురుగారు ఏమన్నా సేవలుంటే చెప్పండి. భగవత్ సేవలు మీరు ఇన్ని రకాలు, పొద్దున భాగవతం ఉంది, భగవద్గీత ఉంది, భగవద్గీతల గీతామృతం కోర్స్ స్టార్ట్ చేసినాం, స్టూడెంట్స్ కొరకు భగవద్గీత కోర్స్ స్టార్ట్ చేసినాం, ఎన్నో సత్సంగాలు. మరి ఏమన్నా సేవలు ఉన్నాయా? మా ఇంట్లో పని మాకే సరిపోవట్లేదు. అలాంటప్పుడు మనము ఎలా మన మనస్సుని ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతామండి? దయచేసి మన ఈ దేహాన్ని సంపూర్ణంగా గురువు గారు మరియు భగవంతుడి ఆదేశానుసారం సేవలో మనం నియుక్తం చేసినట్టయితే అప్పుడు గాలి లేని దీపం ఎలా స్థిరంగా వెలుగుతుందో అదే విధంగా మన మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఆ విధంగా కృష్ణ భక్తిలో అఖండ జ్యోతిలాగా వెలుగుతూ పరిపూర్ణ యోగిగా మనము కాగలుగుతాము. భౌతిక క్లేశాలను అధిగమించి ఉత్తమమైనటువంటి భక్తిని చేస్తూ ఉత్తమ యోగి కాగలుగుతాము. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.